హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. కావాల్సిన మెటీరియల్స్: ఐరన్ నీడిల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, యాంకర్ థ్రెడ్, 2mm షుగర్ బీడ్స్, 3mm చమ్కీ లేదా సీక్వెన్స్, థిన్ జరీ థ్రెడ్ అండ్ జరీ థ్రెడ్, 4mm బంచ్ బీడ్స్. ఫస్ట్ బార్డర్లో 1 లైన్ 4mm బంచ్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. మీకు ఇంకా కావాలి బార్డర్ లెంత్ అని అనుకుంటే అటువైపు ఇటువైపు కూడా 2mm షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా బార్డర్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఆ ఫ్లవర్స్కి మధ్యలో కూడా ఒక సింగిల్ 4mm బంచ్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత డిజైన్లో ఈ కర్వ్ షేప్ అంతటికి కూడా 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కర్వ్ షేప్ అంతా 2mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత 4mm బంచ్ బీడ్ చుట్టూ కూడా 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ 2mm షుగర్ బీడ్స్కి బార్డర్ లాగా జరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ వేసుకుంటూ ఆ మధ్యలో ఫ్లవర్ కూడా డ్రా చేసుకున్నాం కదా, దానికి కూడా బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా సింగిల్ లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమో బ్యాక్ వర్డ్లో ఇంకొకసారి కూడా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలంటే మనకి 2 టైమ్స్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది బార్డర్ లాగా వస్తుంది. డిజైన్ అంతటికి చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత బార్డర్లో కూడా రెండు వైపులా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత మధ్య గ్యాప్లో మనము ఒక 3mm చెమ్కి దాని మీద 2mm షుగర్ బీడ్స్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఏ హోల్ నుంచి తీసామో అదే హోల్ నుంచి మళ్ళీ ఎండ్ నాట్ రింగ్ తీసి ఎండ్ నాట్ అనేది వేసేసుకోవాలి. ఇంకా గ్యాప్స్ ఉన్న దగ్గర సింగిల్ బీడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తూ ఈ ఫ్లవర్స్కి మధ్యలో లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి.
సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మనం నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకున్నాం అనుకోండి, చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.